ఈరోజు వాక్య ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వాక్య భాగమును చదువుకుందాం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ప్రార్థన చేసుకుందాం. చేసి కొంచెం పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించి నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను కూడా నీకు ఆత్మచేత నడిపించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఈ వాక్యము, ఈ మాటలు ప్రభువు నేర్పిన ప్రార్థనలోని మాటలు ఇవి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి, అంటే కీడు నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే శోధనలో పడితే గనక కీడు కలుగుతుంది. శోధనలో పడితే గనక దుష్టుని చేతిలో పడతాం మనము. అందుకే కీడు తప్పాలి అంటే గనక, దుష్టుని చేతిలో తప్పించబడాలి అంటే గనక శోధనలో పడకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఒక్కసారి శోధనలో పడ్డామంటే గనక, శోధనను తప్పించుకోలేకపోయామంటే గనక కీడు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి నీకు కీడు తొలగిపోవునట్లుగా దుష్టుని చేతిలో పడే భయంకరమైన స్థితిలో నీకు వెళ్లకుండా, నన్ను శోధనలో పడకుండా కాపాడు ప్రభువా అని ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేయటానికి ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక మాటే ఈ మాట: మమ్మును శోధనలోనికి తేక దుష్టునిలో నుండి మమ్ముని తప్పించుము. ఆమేన్, హల్లెలూయా. మనము రోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. ఏమనంటే, ప్రభువా నన్ను శోధనలో పడకుండా కాపాడు, నాకు కీడు రాకుండా కాపాడు. ఎందుకంటే క్రైస్తవ జీవిత రహస్యము ఎక్కడ ఉంటుందంటే కనుక, శోధన నీకు వచ్చిన దగ్గర నుంచి శోధనలో ప్రవేశించుటకు మధ్య ఉన్నదే క్రైస్తవ జీవితం అన్నమాట. అర్థమైందా? శోధన వస్తుంది ప్రతి ఒక్కరికి. కొంతమంది శోధనలోనికి వచ్చినప్పటికీ కూడా నిలిచి ఉంటారు, కొంతమంది నిలిచి ఉండలేరు. శోధన వచ్చిన దగ్గర నుంచి నీవు శోధనలో ప్రవేశించుటకు మధ్య ఉన్నది సమయం, ఆ కాలము, అదే క్రైస్తవ జీవితము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధులు ఉంటారు, సామాన్యులు ప్రజలు కొంతమంది ఉంటారు. పరిశుద్ధులకి శోధన వస్తుంది, సామాన్యమైన ప్రజలకు కూడా శోధనలు వస్తాయి. కానీ పరిశుద్ధులు మాత్రము శోధనలు వచ్చినప్పటికీ కూడా వారు నిలవగలుగుతారు. సామాన్యమైన మనులు, సాధారణమైన మనుషులు ఏం చేస్తారంటే దానిలో ప్రవేశిస్తారు. ప్రవేశించారా ఖచ్చితంగా నీకు కీడు కలుగుతుంది. కాబట్టి ఆ శోధనలో నేను ప్రవేశించకుండా, ఆ కీడు నాకు రాకుండా మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది అంటారు, నాకు ఇంతవరకు శోధనే రాలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట ఖచ్చితంగా అబద్ధమని నేను చెప్తా. శోధన రానివాడు మనిషే కాదు. స్తోత్రం చెప్పు. ఒకవేళ నాకు శోధనే రాలేదని నువ్వు చెప్పామనుకోండి, ఇది ఖచ్చితంగా అబద్ధమే. నీ అబద్ధాలు చూసి అబద్ధానికి జనకుడైన సాతానుడు ఆశ్చర్యపోతాడు. అరే, వీడు నాకంటే గొప్ప అబద్ధాలు చెప్తున్నాడు, చాలా అబద్ధాలు చెప్తున్నాడు అని వాడు ఆశ్చర్యపోతాడు.
కాబట్టి నాకు శోధన రాలేదు అని అనటం అనేది అబద్ధమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను శోధన రావటం అనేది మనుషులకు సహజము. నీవు శోధన వచ్చినప్పుడు శోధనలో ప్రవేశించకుండా నిలిచి ఉంటే గనక దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శోధన వచ్చుట, శోధనలో ప్రవేశించుట రెండింటికి మధ్య ఉన్నదే క్రైస్తవ జీవితం అన్నమాట. అయితే భూమి మీద అందరికీ శోధన వస్తుంది. కొంతమంది ప్రవేశిస్తారు, కొంతమంది ప్రవేశించరు. ప్రవేశించేవా నీ కీడు ఖచ్చితంగా వస్తుంది. అందరికి వచ్చిందండి, నాకు కూడా వచ్చిందండి, మంచిదే. కానీ నువ్వు నిలిచి లేకుండా ప్రవేశించావా, నీకు ఖచ్చితంగా కీడు కలుగుతుంది. మనుషులు నాకు శోధనలు వస్తాయి, వచ్చినాయి కాబట్టి నేను ప్రవేశించానంటే కుదరదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను నీవు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పేతురుతో యేసు ప్రభువు ఏమన్నాడంటే, సాతానులాగా మాట్లాడుతున్నావేంటి అని కూడా అనలేదు. నువ్వు సాతాను అన్నాడు డైరెక్ట్గా. మనుషులందరికి వచ్చినాయండి, నాకు కూడా వచ్చినాయి, నేను కూడా శోధనలో ప్రవేశించాను అంటే కుదరదు ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరితో అన్నాడు ఇక్కడ యేసు ప్రభువారు? ఎవరి చేతికైతే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చాడో, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిస్తేనే కానీ ఈ సంగతులన్నీ కూడా నువ్వు తెలుసుకున్నావని ఎవరి గురించి అయితే శభాష్ అని పొగిడాడో, నీకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి నేను సంఘమును కడతానని ఎవరితో చెప్పాడో ఆ వ్యక్తితో అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు. అంటే ఒక్క 5 నిమిషాల ముందు పొగిడాడు, తర్వాతకు వచ్చేప్పటికి సాతాను వెనక్కి పొమ్మంటున్నాడు. ఎందుకయ్యా నన్ను సాతాను వెనక్కి పొమ్మన్నావు అని అడిగితే పేతురుతో ప్రభు చెప్పిన మాట ఒకటి, నీవు మనుషుల వలె నువ్వు మాట్లాడుతున్నావు, మనుషుల సంగతుల గురించి నువ్వు ఆలోచించున్నావు నువ్వు. అంటే ఏంటి? ఇప్పుడు పేతురుకు అనుమానం రావాలి, ఇప్పుడు నేను మనుషుని కదా, నేను మనుషుల వలె మాట్లాడకూడదా అంటే మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి ఇన్ని సంవత్సరాల బట్టి దేవుని దగ్గరకు వచ్చి కూడా మనుషులందరికీ వచ్చిన శోధన నాకు వచ్చినాయి, నేను నిలిచి ఉండలేను, శోధన పడిపోయానంటే కనుక నీకు వాళ్ళకి తేడా ఏం లేదు. ఇంకా అంటే మనము దైవిక సంబంధమైన ఆలోచనలు చేయాలి దేవుని బిడ్డలుగా. మనుషుల వలె మనం మాట్లాడకూడదని చెప్తున్నాడు. అసలు ఇంతకీ యేసు ప్రభువారు ఏమన్నాడు, పేతురు ఏం చెప్పాడు అని గమనిస్తే కనుక చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకును వెళ్ళి పెద్దల చేతును, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగాత్యమని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు. మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడతాడు, వాళ్ళ చేత అనేక హింసలు పొందుతాడు, అతడు చంపబడి 3వ దినమున లేస్తాడు అని ప్రభు అనగానే ఇక్కడ పేతురు గారు అంటున్నాడు. ఏమనంటున్నాడు? చదువు ఇప్పుడు 22వ వాక్యం. అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగకూడదు అన్నాడు. అంతే. ఇది మంచి మాటే కదా. ఈ మాటకే సాతాను వెనకబొమ్మన్నాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన అద్భుతాలు చూసావు, నేను పెట్టిన అని తిన్నావు, ఇన్ని సంవత్సరాలు వాక్యం అంతా విన్నావు నువ్వు ఇంకా మనుషుల గురించి ఆలోచన చేసి మనుషుల సంగతులు ఆలోచన చేస్తున్నావు నువ్వు, దైవిక సంబంధంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు నువ్వు. వాళ్ళకి వచ్చినాయండి, మాకు వచ్చినాయి, వాళ్ళు శోధనలో పడిపోయారు, మేము కూడా పడిపోయామంటే కనుక నీకు వాళ్ళకి తేడా ఏముంది?
మరి ఎలా ఆలోచించాలి ప్రభు అంటే నువ్వు క్రీస్తు వలె ఆలోచించాలి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండాలి. అందరూ చెప్తే బాగుండేది. ఒక్కసారిగా చాలు తెట్ట మీకు దేవుని స్తోత్రం చెప్పండి. గడి హల్లెలూయా. మనుషుల వలె మనం మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి శోధనలు అనేవి అందరికీ వస్తాయి. దైవిక సంబంధంగా నువ్వు ఆలోచిస్తే గనక నువ్వు ప్రవేశించకుండా శోధనలు నిలిచి ఉంటావో. నువ్వు ఎంత గొప్ప విశ్వాసి అయినప్పటికీ కూడా, నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినప్పటికీ కూడా, నీ ఆత్మీయ జీవితం ఎంత గొప్పదైనప్పటికీ కూడా, నీకు శ్రమ కలిగినప్పుడు, ఒక భయంకరమైన వార్త విన్నప్పుడు, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీవు అందరి వలె నువ్వు మాట్లాడితే గనక, యేసు ప్రభువు వారు నువ్వు అల్ప విశ్వాసం అని మాట్లాడ్డావు, నువ్వు అవిశ్వాసం అని కూడా మాట్లాడ్డావు, నువ్వు భక్తిహీనుడు అని కూడా మాట్లాడ్డావు, సాతానాన్ని నీతో మాట్లాడతాడు. ఎలాంటి వార్త విన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా, మనము మనుషుల వలె మాట్లాడితే గనక, దైవిక సంబంధమైన ఆలోచన కలిగి నువ్వు మాట్లాడగలిగితే గనక నిన్ను యేసు ప్రభువు మెచ్చుకుంటాడు. ఒకవేళ ఇక్కడ పేతురు వలె ఒకవేళ నువ్వు మాట్లాడితే గనక, నువ్వు మాట్లాడింది నీకు కరెక్ట్ అన్నట్టుగా నీకు ఉండొచ్చు. వాళ్ళు ప్రవేశించారు, మేము కూడా ప్రవేశిస్తామంటే వాళ్ళకి నీకు తేడా ఏంటి? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలా, నీ జీవితం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా చెప్పండి? ముందుకు నడిపించవలసిన యేసే అంటున్నాడు, వెనక్కి పో అంటున్నాడు. ఇంకా మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక వెనక్కి పో సాతానా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితము వెనక్కి వెళ్ళే స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా నీకు? మనుషుల వలె నువ్వు ఆలోచన చేసినప్పుడు, మనుషుల సంగతుల గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు. ఆయనంటూ దైవిక సంబంధమైన విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. ఈయన పేతురు గారు ఏమన్నంటే అది నీకు దూరం అగునుగా అంటున్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట చదవడం, ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి, ఇక్కడ నీవు ఇశ్రాయేలుతో అన్నాడు, పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, పురుషుడు గాని స్త్రీ గాని మనుషులు చేసే పాపములు ఏదైనా చేశారో జాగ్రత్త అని చెప్తాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ రావాలి మనకు కానీ వాళ్ళకి కానీ. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో స్త్రీలు పురుషులు మనుషులు కాదా? మీకు డౌట్ వచ్చినట్టుంది. ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులమా కాదా? మీరు మనుషుల వల్లే మాట్లాడుతుంటాడు దేవుడు. ఒకవేళ మీరు అలా ఆలోచించారో జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ దేవుని బిడ్డలు మనుషుల వలె మాట్లాడకూడదు, మనుషుల వలె ప్రవర్తించకూడదు, సాక్షాత్తు క్రీస్తు వలె మనం నడుచుకోమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి శోధనలు వచ్చినాయి, వాళ్ళు ప్రవేశించారు, మాకు కూడా వచ్చినాయి, మేము కూడా ప్రవేశించాం. వాళ్ళకి మనకు తేడా ఏం లేదు. మమ్మల్ని శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మమ్మల్ని తప్పించు ప్రభువా. అది ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రతిరోజు మనం చేయాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తే కనుక, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మనుష్యరీతిగా ఆలోచించినప్పటికీ కూడా, మనుష్యరీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా నీకు శిక్ష తప్పదు, నువ్వు కీడులోనికి ప్రవేశిస్తావని చెప్తున్నాడు. కాబట్టి అదే తప్పైతే గనక దుష్టిని అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే గనక మనము కూడా ఎలా ఉండాలంటే, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే, వాళ్ళు సెపరేట్, నేను కూడా సెపరేట్. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, యేసు రక్తంలో కడగబడ్డ బిడ్డను నేను. ఆమేన్, హల్లెలూయా. వారు శోధన వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశించారు, నేను శోధనలో నిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటంటే కనుక మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుంచి అంటే కీడు నుంచి మనలను తప్పించుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శోధనలో ప్రవేశిస్తే చాలా కష్టం, కీడు ఖచ్చితంగా కలుగుతుంది. శోధన సహిస్తే గనక అంటే శోధనలో నిలిస్తే గనక దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే శోధన సహిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? శోధన వస్తుంది అందరికీ, పరిశుద్ధంగా జీవించి మనకు రావచ్చు, అసలు దేవుని దగ్గరికి రాని వాళ్ళకి లోకస్తులు కూడా రావచ్చు, అందరికీ వస్తుంది. కానీ వాళ్ళు ప్రవేశిస్తారు, మనము సహిస్తాము, మనము నిలుస్తాము. అంటే శోధనలో నిలిస్తే లేకపోతే శోధన సహిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి. జాగ్రత్తగా, శోధనలో గనక నీవు నిలిస్తే గనక, శోధన సహిస్తే గనక, శోధనలో గనక ప్రవేశించకుండా నిలిచి ఉంటే గనక ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక శోధన సహించువాడు ధన్యుడు, శోధన రానివాడు నరుడు కాదు. క్రైస్తవులు ఏం చేయాలి? ఇప్పుడు మనం శోధన ఖచ్చితంగా మనం సహించాలి. సహిస్తే గనక ఆయన ప్రేమించిన వారికంట ఆయన ఏం చేస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు శోధన సహిస్తే గనక, శోధన వచ్చినప్పుడే అసలు నీ ప్రవర్తన ఏంటో, మన ప్రవర్తన ఏంటో బయటకు వస్తుంది. అందుకే కదా నేను చేసుకున్నది. స్తోత్రం. మరి ఇన్ని రోజులు బాగా నేను ఎంజాయ్ చేసావు. అసలు విశ్వరూపం అంతా కూడా అప్పుడు బయటపడుతుంది. కానీ ఆ శోధన సహిస్తే, నువ్వు ఆ శోధనలో నిలిచి ఉంటే గనక తన్ను ప్రేమించిన వారికి ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఆ జీవ కిరీటము శోధన సహించిన వారికి, శోధన నిలిచిన వారికి ఇస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే కనుక శోధన సహించిన వారిని, ఆమేన్, శోధనలో నిలిచిన వారిని. మళ్ళీ చెప్పొచ్చు మీరు, శోధనలో ఓర్చుకున్న వారిని ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. శోధన రాగానే సూట్ కేసు చదువుకుని వాళ్ళ ఖర్చు నీకు అందరి ఖర్చే. ఇప్పుడు అది శోధనలో నువ్వు నిలిచావా, శోధన భరించావా, దేవుడు నేను ఇష్టపడతాడు, ఇష్టపడి నిన్ను ప్రేమిస్తాడు కదా. ప్రేమించిన వారికి ఏం చేస్తాడంటే ఆయన ఏదో ఇవ్వాలనుకున్నాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఆ జీవ కిరీటం ఇస్తాడంట. అంటే శోధన సహిస్తే యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని చేత ప్రేమించబడాలి అంటే కనుక నీకు కావలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే శోధన సహించగలగాలి, శోధనలో నిలవగలగాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఎన్నో శోధనలు ఉన్నాయి కదా. శోధన లేని వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. బాగా శోధించబడుతున్నారు. మీ ఇంట్లో శోధనలు ఉన్నాయి కదా. ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేవి శివా, అది చూశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ఏమీ లేనప్పుడు నువ్వు వచ్చేది ఏముంది? కాబట్టి నీ ఇంట్లో అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు శోధనలో ఉన్నావు చూడు, నిన్ను చూస్తే కనుక యేసయ్యకు ముద్దొస్తావంట. అబ్బా సంతోషిస్తాడు నిన్ను చూసి. ఎన్ని శోధనలు ఉన్నా, ఇన్ని ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఇదిగో నీవు నిలిచి ఉన్నావు చూసేవే, నీవు నా సన్నిధికి వచ్చావు చూసేవే అని నిన్ను చూసి ఆయన ముచ్చటపడిపోయి సంతోషించి ఆయన నీ మీద ప్రేమ పెంచుకుని ఏం చేస్తాడంటే నీకు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు ఒక జీవ కిరీటము, అది నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శోధన సహించాలి. మనందరికీ తెలుసు ఒక మాట, మనుషులకు రాకపోతే అట్ట కుదరదు. అది కరెక్టే అయి ఉండొచ్చు, కరెక్టే. కానీ మనుషులుగా మనం ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు రక్తంలో ఈ మూర్ఖులకు వేరొక తరం నుంచి మనం సెపరేట్ అయి మనము దేవుని బిడ్డగా బ్రతుకుతున్నామో,
నీవు ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా సహించగలిగితే గనక ఆయన నిన్ను ఇష్టపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించి నీకు ఆయన ప్రేమించిన వారికంట ఆయన ఇవ్వాలనుకున్న జీవ కిరీటం ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, చదవండి ఒక మాట, 26వ అధ్యాయము, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించు. చూడు, నన్ను పరీక్షించు, పరిశీలించు. నా అంతరంద్రియములను, నా హృదయమును కూడా నువ్వు పరిశోధించు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నాను చూడు. ఆమేన్, హల్లెలూయా. మనం చెప్తామా నీ వాక్యానుసారంగా ఎలా నడుచుకుంటాను తెలుసా నేను అని చెప్తామా? నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నేను నీ సత్యమును అనుసరించి ఎలా నడుచుకుంటున్నాను అంటే ఎన్ని కష్టాలు దావీదుకు రాలేదా? బాధలు దావీదుకు కష్టాలు రాలేదా? ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒకసారి పరిశీలన చేసుకో, నన్ను పరీక్షించు, నేను ఎలా నిలిచి ఉన్నాను వాక్యంలో. కష్టాలు రాగానే బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోలేదు నేను. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీ సత్యమును నేను అనుసరించి నడుచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి శోధన సహిస్తే గనక ఆయన మనకు మన 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 మనసంతా ఎలా దేని మీద ఉండాలంటే దాని మీద ఉండాలి, ఆ జీవ కిరీటం మీద ఉండాలి. ఈ శోధనలు వస్తున్నాయి కదా, ఈ శోధనలు వచ్చినాయంటే, ఈ శ్రమలు వచ్చినాయంటే ఈ కొంతకాలం ఉంటాయి అంతే. ఎక్కువ కాలం ఉండవు కదా, కొంతకాలం ఉంటాయి. అసలు ఒక సీక్రెట్ ఏంటంటే ఈ శోధనలు కూడా మనకు అవసరం ఉంటేనే దేవుడు ఇస్తాడు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటాడు పేతురు గారు. అదే పేతురు రాసిన పత్రికలు చెప్తాడు ఏమనంటే ఈ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. ఈ శ్రమల ద్వారా నేను ఏమవుతాను తెలుసా? నేను నా జీవితము స్థిరపరచబడుతుంది, నా జీవితం బలపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమల కాలంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు నాకు కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు, ఎలా నిలిచి ఉండాలో. ఎప్పుడు వాక్యము దగ్గరకు రాగలిగితే గనక, వాక్యంలో మనం నిలిచి ఉండగలిగితే, నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి పరిశీలన చేయి, పరీక్షించు. ఆ దమ్ము ధైర్యం మనకు కూడా ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. జయించు వానికి నువ్వు శోధన జయిస్తే, ఇక్కడ జయించాడు అంటే అర్థం ఏంటి? యుద్ధం చేశాడని. ఇక్కడ జయించాడు అంటే కనుక పోరాటం వచ్చిందనే కదా. ఇక్కడ జయించాడు అంటే కనుక శోధన జయించాడు. ఎవరైతే కనుక జయిస్తారో, పాపాన్ని జయిస్తారో, ఈ లోకములో మన ఆశల్ని జయిస్తారో, ఆ జయించు వారికంట ఆయన అంటున్నాడు ఏంటంటే నాతో కూడా సింహాసనం మీద నేను కూర్చొనిస్తాను. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చొనిస్తాను. నేను మెలుగు చెప్తారు మీరు, ఇరిగిపోయిన కుర్చీ చేసిన చాలనుకుంటాం మనం. జయించాలి, మనము శోధన జయించాలి. అంటే జయించాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు జయించాలి అంటే కనుక నిలిచి ఉండాలంటే కనుక జయించిన తరువాత దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో అది నువ్వు ఆత్మనేత్రములతో నువ్వు చూడాలి, అది చూడాలి నువ్వు. శోధన సహించిన తరువాత, శోధన నిలిచిన తరువాత నీకు ప్రత్యక్షమయ్యే దాన్ని నువ్వు చూడగలిగితే గనక శోధనలో నిలిచి ఉండగలుగుతావు నువ్వు. నీకు అది ముందు కనపడాలి. ఆయన అంటున్నాడు తన్ను ప్రేమించిన వారికి. నేను ఇక్కడ ఉన్న కొంతమంది నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు యేసయ్య. అందరిని ప్రేమించాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. వారికి ఏం చేస్తాడంట? జీవకిరీటం ఇస్తానంటాడు. శోధన సహిస్తే జీవకిరీటము, శోధన నిలిచి ఉంటే జీవకిరీటం. మనము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదవి కావని ఎంచుకొనుచున్నానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. నిజంగా మనకేమో పోయా కిరీటం ఎదుట
ఈ శ్రమలు ఎంతండి? అక్కడ యేసురాజు నిలబడ్డాడు, అక్కడ 2 కేజీల బంగారం ఉంది అక్కడ. ఈ మధ్యలో అన్నీ కూడా గాజు పెంకులు, మంచిగా నిప్పులు ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అది వెళ్తావా లేదా? 2 కేజీలు బంగారం అండి. అప్పుడు ఈ నిప్పులు కానీ ఈ గాజు పెంకులు కానీ లెక్కరావు మనకే. అక్కడ ఉన్న బంగారాన్ని చూస్తే, దాని కొరకే నువ్వు అంత త్యాగము చేస్తే, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు అవి ఎన్న తగినవి కావంటాడు పౌలు గారు. ఆమేన్, హల్లెలూయా. రాబోయే కాలంలో దేవుడు నీకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి అది జ్ఞాపకము చేసుకుంటే ఈ శోధన ఎంతండి మనకి? శోధనలో నిలిచి ఉండగలుగుతాము, శోధన సహించగలుగుతాము. అందుకని యాకోబు గారు ఒక మాట చెప్తాడు, చదవండి అన్నమాట. మొదటి అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే గనక, దేవుడు కీడి విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఎప్పుడు కూడా మనము అనకూడదు. అంటే దేవుడు ఎప్పుడు కూడా కీడి విషయమే శోధింపడు. కాబట్టి నీవు ఎప్పుడైనా సరే నీకు శోధన వచ్చినప్పుడు సాతాను శోధిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీవు దేవుని చేత శోధించబడుతున్నావని ఎప్పుడు కూడా నువ్వు అనకూడదు. ఎందుకంటే గనక సాతానుడు శోధిస్తాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అది ఇప్పుడు యోబు గారికి శోధన రావడానికి కారణం ఎవరు? దేవుడే. సాతానుడు శోధించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. దాంట్లో ఏముందంటే ఇక్కడ దేవుడు యోబుని అక్కడ పరీక్షించాడు, ఎంతవరకు నిలిచి ఉంటాడు. అది కాబట్టి ఎప్పుడు కూడా మనకు శోధన వచ్చినప్పుడు దేవుడు నాకు ఇట్లా కలిగజేశాడండి, నేను దేవుని నమ్ముకున్నా, నాకేం వచ్చింది, నాకేమి ఇచ్చాడు దేవుడు, అసలు ఏం చేయాలి దేవుని కొరకు, అసలు మనం ఏం చేయకపోయినప్పుడు కూడా దేవుడిని కట్టకట్లు ఇచ్చేతరా? కొంతమంది మనసులో ఏముంటుంది, దేవుడు నాకేం చేశాడు అంటారు. అసలు దేవుడు నీకేం చేశాడని ఆలోచించే ముందు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుడు ఎప్పుడు కూడా నీ కీడు చేయడు. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఆ శోధనలో రావడానికి కారణము దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే కనుక ఆ శోధనలో నువ్వు ఎంతవరకు నిలిచి ఉంటావో, సహిస్తావో దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ 2 రకాలుగా పరీక్షిస్తాడు. మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, రెండవది ఆశీర్వాదములు ఇచ్చి కూడా పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎలా నిలిచి ఉన్నావో నీకు సంపద ఇస్తాడు. కొన్ని ఇప్పుడు నాకు అది లేదు, నాకు ఏమీ లేదు అని ప్రార్థన చేస్తాను కదా, పెద్దగా మొత్తానికి ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చిన తర్వాత నీ అప్పుడని తీరిపోతాయి. అప్పుడు కూడా పరీక్షిస్తాడు, వస్తావా చర్చికి రావా. ఇచ్చిన తర్వాత అప్పుడేమంటావు, కనపడరు కొంతమంది. శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, ఆశీర్వాదములు ఇచ్చి కూడా పరీక్షిస్తాడు. నేనేమంటానంటే ప్రియమైన దేవుని బట్టి, నిన్ను దేవుడు శ్రమల ద్వారా పరీక్షించినప్పుడు నువ్వు ఆ శ్రమలలో నువ్వు ఎలా నిలిచి ఉన్నావో, ఆశీర్వాదములు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా నిలిచి ఉంటావో దేవుడు కూడా పరీక్షిస్తాడు. ఆకలితో ఉన్నప్పుడు పరీక్షిస్తాడు, సమృద్ధి నుంచి కూడా పరీక్షిస్తాడు. స్తోత్రం. అందుకని 121వ కీర్తన ముగిస్తాను. 6వ వాక్యం ఏముందంటే 121 6వ వాక్యం, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే ఇది శ్రమలకు సాదృశ్యం. ఇది పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే ఇది సంపద, సమృద్ధిది. అంటే శ్రమలు ఇస్తాడు నీకు, సంపద కూడా ఇస్తాడు నీకు. శ్రమలలో నిలబడుతున్నావు కదా నీవు, రేపు నీకు సంపదను ఇస్తాను నీ ప్రార్థన బట్టి. ఎలా నిలబడతావు అది కాదు చూస్తాడు దేవుడు. శ్రమలు మాత్రమే కాదండి, ఆశీర్వాదములు ఇచ్చి కూడా దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు అన్నాడు, శ్రమలో నిలిచాడు, సమృద్ధిలో కూడా నిలిచాడు. ఆమేన్ అని చెప్తారు ఎవరైతే. అయిపోయినట్టుండి ఆమెన్లన్నీ.
హల్లెలూయా. ఇక వచ్చే వారం అసలు ఉండమేమో, ఈ వారానికి అయిపోతే. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నిలిచాడు, సంపదలో కూడా నిలిచాడు, సమృద్ధిలో కూడా. అంటే ఇంటి వారి ద్వారానే శ్రమలు వచ్చాయి. నిలిచాడు లేదా? పోతీఫరు ఇంటిలో కూడా విచారణకర్తగా నియమించాడు. నిలిచాడు లేదా? ఆ మాట చెప్తే బాగుండు అంటారు మీరు. పోతీఫరు భార్య ద్వారా శ్రమలు వచ్చాయి. నిలిచాడు లేదా? సరసాల్లో వేశాడు. నిలిచాడు లేదా? అందుకనే ఆ దేశం మీద ఒక గొప్ప అధికారిగా దేవుడు నియమించాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, ఆశీర్వాదంతో కూడా పరీక్షిస్తాడు నిన్ను. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీకు కీడు చేయాలని ఎప్పుడు కూడా ఆయన నీకు శోధన కలిగ చేయడు. నీకు శోధన వచ్చిందంటే సాతానుడు శోధించాడు. సాతాను నిన్ను శోధించడానికి దేవుడు అనుమతిస్తేనే శోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఆ శోధనలో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఎంతవరకు నువ్వు నిలిచి ఉంటావో. నిలిచి ఉన్నావా? అబ్బా ఆయన నిన్ను ఎత్తుకుని ముద్దెట్టి ప్రభా స్తోత్రం చెప్పు. ఆయన ఏమన్నాడు? జయించు వానికి నేను నా సింహాసనం మీద కూర్చోబెడతా. ఆమేన్, హల్లెలూయా. పక్కన కుర్చీ వేసి కూర్చోన్నాడు. ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చోబెడతాడంట. జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మన వాక్యం వింటుంటే మనకు ఆశ కలగాలి. మన ఆలోచన అంతా కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎంతకాలం అండి ఈ శ్రమలు? ఏమంటే కొద్ది కాలమే కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శోధనలో మనము సహించాలి. అందుకని యేసుప్రభువు ఏమంటాడు? మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించము అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. శోధనలు వస్తాయి, అందరికి వస్తాయి, పరిశుద్ధులకు వస్తాయి, ప్రార్థన చేసే వాళ్ళకి వస్తాయి, లోకస్తులకు కూడా వస్తాయి. కానీ వాళ్ళు శోధనలో ప్రవేశిస్తారు, మనం ప్రవేశించకూడదు. వాళ్ళు శోధనలో పడిపోతారు, మనం పడిపోకూడదు. మనం నిలిచి ఉండాలి, సహించాలి. సహిస్తే గనక యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. ఇష్టపడితే గనక ఆయన నీకు జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం నీకు కావాలా? వాడిపోయే కిరీటం కావాలా? తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.